అందరికీ నమస్కారం. మరో అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చాను. ఇది ఒక డాక్టర్ కథ. ఈ కథ 2022లో జరిగినదే. మరి ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిద్దాం. చాలా కాలంగా ఒక వైద్య దంపతులకు భార్య మరియు భర్త ఇద్దరు డాక్టర్లే. వారికి పిల్లలు లేరు. వారు తమ బంధువుల ద్వారా డుబాకా బాబా గురించిన విషయం తెలుసుకుని ఆయన ఆశ్రమానికి వెళ్లారు. బాబావారు, మీకు ఏమి కావాలి? అని అడిగినప్పుడు వారు, మాకు పిల్లలు కావాలి అని చెప్పారు. మీరు సాయిబాబాకు పులిహోర తయారుచేసి తీసుకెళ్లారు, ఈసారి వచ్చేటప్పుడు పులిహోర తయారు చేసుకుని రండి అని అన్నారు. ఆ డాక్టర్ ఆశ్రమానికి రావడం అదే మొదటిసారే. తాను సాయిబాబాకు పులిహోర తీసుకెళ్లిన విషయం స్వామివారికి ఎలా తెలిసింది అనేది ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది. స్వామివారు ఆశీర్వదిస్తూ, త్వరలో మీకు బంగారం లాంటి బాబు పుడతాడు అని ఆశీర్వదించారు. ఏడాది తిరగకముందే వారికి అందమైన బాబు పుట్టాడు. ఆ దంపతులు ఇద్దరూ చాలా సంతోషించారు. అద్భుతాల కోసం ఎదురుచూడకండి. మీ కష్టాన్ని స్వామివారి పాదాల వద్ద ఉంచండి. నమ్మకంతో ఆయనకు అప్పగించండి. ఎంతటి కష్టమైనా మీరు చూపే విశ్వాసంతో స్వామివారు మార్గం చూపుతారు. స్వామి దగ్గర ఓర్పు అవసరం. ఓర్పుతో ఉన్నవారికి జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.